Hello everyone, welcome back to our channel. ఈ పర్టికులర్ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో 10 years బైఫర్కేషన్ అనేది క్లోజ్ అయింది కాబట్టి ఈ సంవత్సరం యూజీ కానీ పీజీ కానీ కౌన్సిలింగ్లో అన్రిజర్వ్డ్ కోటా రిజర్వేషన్ ఉంటుందా అని చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయొచ్చా? ఒకవేళ పార్టిసిపేట్ చేసే అవకాశం లేకపోతే ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి లాస్ అవుతుంది అనే పాయింట్ ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాజ్ ఏ మెంటర్గా నీట్ యూజీ అండ్ పీజీకి సంబంధించి ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం చివరి దాకా చూసి అప్పుడు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నన్ను ఎడ్యుకేటర్గా మాత్రమే తీసుకోండి, ఓకేనా? సో కాబట్టి మీకు అప్పుడు చూసినప్పుడు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సో మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేవి చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అండ్ గుడ్ కంటెంట్ ఉన్న వాటన్నింటినీ కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ షేర్ చేయండి. ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ మొబైల్కి. అప్పుడు మీరు ఎలాంటి అప్డేట్ కూడా మిస్ అవ్వరు. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. వాటిలో కూడా మీరు ఆ సోషల్ మీడియా అకౌంట్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను. మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ జీరో నాలెడ్జ్ ఉంది, కౌన్సిలింగ్ ఎలా అటెండ్ చేయాలో తెలియట్లేదు, సో ఏదైనా మిస్టేక్ చేస్తామేమో అని భయపడుతున్నారంటే మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893947222 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు అక్కడ డీటెయిల్స్ చెప్తారు, మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు విజన్ అప్డేట్ .in వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది ఫర్ డేటా అండ్ కట్ ఆఫ్స్ కోసం, అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది డైలీ అప్డేట్స్ కోసం, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం కోసం. అండ్ దాంతోపాటు మీకు కాలేజ్ వైజ్ ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా అండ్ అప్డేట్ ఉన్నా, ఆన్లైన్ అప్లికేషన్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, సర్టిఫికేట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్గా నేను మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ 7893947222 నెంబర్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అది కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే. లేదన్నా మేము సొంతంగా చేసుకోగలుగుతామంటే నేను యూట్యూబ్లోనే ప్రతి అప్డేట్ పెడతాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. గురించి చెప్పే ముందు నాన్ లోకల్ అని కాదు, అన్రిజర్వ్డ్ రిజర్వేషన్ అంటారు. దానికన్నా ముందు మనకు KNRHS నుంచి MDS మాస్టర్స్ ఇన్ డెంటల్ సైన్సెస్ ఎవరైతే BDS చేసిన తర్వాత పీజీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక నోటీస్ అని ఇచ్చారు. ఈ నోటీస్ ఎప్పుడో వచ్చింది కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే నేను ఇప్పుడు ఈ టాపిక్ చెప్పే ముందు ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఎప్పుడో వచ్చింది, నేను వీడియో చేయలేదు, కానీ ఈ టాపిక్ మీకు చెప్పిన తర్వాత అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది, సో దీనివల్ల ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్ అనేది డిస్కస్ చేద్దాం. మనకు KNRHS నుంచి మనకు నీట్ పీజీ ఎగ్జామినేషన్ కాలేదు అండ్ నీట్ యూజీ వాళ్ళకి ఎగ్జామినేషన్ జరిగింది కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు. కానీ నీట్ MDS 2024 వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ జరిగింది అండ్ రిజల్ట్ వచ్చింది అండ్ ఆల్ ఇండియా కూడా కౌన్సిలింగ్ జరిగింది. ఇప్పుడు మనకు స్టేట్లలో కౌన్సిలింగ్ జరగాలి. సో స్టేట్లలో కౌన్సిలింగ్ జరగాలి కాబట్టి వీళ్ళు ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేసి చూడండి. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ఆల్ నీట్ MDS క్వాలిఫైడ్ candidates of Telangana that the rules of admission into health sciences courses including MDS have to be amended in the view of completion of 10 years of formation of Telangana state in accordance with the Telangana Recognition Act 2014 presidential orders. ఓకేనా అండి? సో ఇక్కడ మనకి ఏంటంటే 10 సంవత్సరాల అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అండ్ ఇంక్లూడింగ్ MDS సంబంధించిన కొత్త రూల్స్ అమెండ్ చేయాల్సి వస్తుంది. సో దాని వల్లనే కౌన్సిలింగ్ లేట్ అవుతుంది. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత, సో ఈ సెకండ్ పేపర్ చదివితే మీకు అర్థమవుతుంది. సో రూల్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ అనేది KNRHS వాళ్ళు అప్డేట్ చేస్తారని వచ్చింది. మనకు చాలా రోజుల నుంచి ఈ వాదన ఉంది. ఏదైతే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 10 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాన్ లోకల్, అదే అన్రిజర్వ్డ్ కోటా అవుతుందో అది క్లోజ్ అవుతుంది అనేది మనకు వినిపిస్తా ఉంది, న్యూస్లో వినిపిస్తా ఉంది. సో KNRHS నుంచి ఇది అఫీషియల్గా వచ్చింది. కానీ KNRHS కన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న YSRHS నుంచే ముందు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అంటే దానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ మనం జస్ట్ ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ ముందు మనకు ఆంధ్రప్రదేశ్లో డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే ఉండకపోవచ్చు, మేబీ తీసేస్తారు. ఈ సంవత్సరం నుంచి 2 స్టేట్లు కూడా క్లోజ్డ్ స్టేట్ అవుతాయి, సపరేట్ అవుతాయి అని. ఓకేనా? సో ఇది మనకు ఈ సంవత్సరం ఉంటుందా లేదా అనేది 2 స్టేట్లకు సంబంధించిన జీవోస్ రిలీజ్ అయితే కానీ క్లారిటీ రాదు. తెలంగాణ గవర్నమెంట్ ఆలోచిస్తుంది కొత్తగా అమెండ్ చేస్తాము అని KNRHS అఫీషియల్ గా నోటీస్ ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మనకు పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. నేను వీడియో చేసి పెట్టాను. ఈనాడులో మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది, లీగల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనేది పంపించారు. ఆ లీగల్ డెసిషన్ ఇష్యూస్ ఏం లేవు అంటే దానికి సంబంధించి అఫీషియల్ జీవో వస్తుంది. అండ్ అన్ని సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే, ఆంధ్రప్రదేశ్కే ఉంటాయి.
ఇంకా డైరెక్ట్ ఇండైరెక్ట్ తెలంగాణ వాళ్ళకి తెలంగాణకే ఉంటాయి అనేది క్లియర్ అన్నమాట. కాకపోతే ఈ రోజు నేను వీడియో చేసే వరకు కూడా ఇంకా రూల్స్ అనేది కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కొత్త జియో వచ్చేది ఎందుకంటే పార్టిసిపేట్ చేయకుండా ఆపడానికి. ఇప్పటివరకు పేరెంట్స్కి స్టూడెంట్స్కి క్లారిటీ లేదు ఏంటంటే, సార్ మీకు ఆల్రెడీ జియో ఉందంట కదా, మేము అప్లికేషన్ చేయడానికి అప్లికేబుల్ కాదా అంటే, ఈ రోజు యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు నేను వీడియో చేసే టైం కూడా మీరు ఎలిజిబులే. కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ జియో రిలీజ్ అయితే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో నాన్ లోకల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అంటే అన్రిజర్వ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా ఇంకా ఉండవు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఓకేనా, అది అఫీషియల్ జియోస్ వస్తేనే. కేఎన్ఆర్హెచ్ఎస్ అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. మరి వాళ్ళు ఎలా జియో తీసుకొస్తారు, పాజిటివ్ గా ఉంటారా, నెగిటివ్ ఉంటారా అనేది మనం ఇప్పుడే చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ జియోస్ తీసుకొచ్చారు, ఒక స్టేట్ వాళ్ళు ఇంకొక స్టేట్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. అది ఏ క్యాట్ లో మాత్రమే, బి క్యాట్ లో మళ్ళీ పార్టిసిపేట్ చేసుకోవచ్చు 15% సీట్స్ కి. సో ఒకవేళ ఒక స్టేట్ వాళ్ళు ఇంకొక స్టేట్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అన్నప్పుడు మరి ఎవరికి లాస్, ఎవరికి బెనిఫిట్ అంటే, సో నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యూజీ విషయానికి వస్తే తెలంగాణ వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి బెనిఫిట్ అండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ విషయంలో లాస్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ విషయంలో ఇది టీఎస్ కి సంబంధించి, టీఎస్ యూజీ విషయంలో. అదే ఏపీ యూజీ విషయంలో ఒకవేళ ఆ ఏపీ యూజీలో గనక నాన్ లోకల్ రిజర్వేషన్ తీసేసినా కూడా తెలంగాణ వాళ్ళకి ఏం లాస్ లేదు. ఓన్లీ సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ ఉంది, అది కూడా క్లోజ్ చేస్తామంటున్నారు. కాబట్టి ఒక సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ విషయంలో లాస్ అవుతుంది, అండ్ ఏపీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఏది ఏపీ యూజీ విషయంలో, తెలంగాణ యూజీ విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే, సో తెలంగాణ యూజీకి వచ్చేసరికి చాలా మంది ఆంధ్ర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణలో జాయిన్ అవుతారు. కాబట్టి ఒక 150 to 200 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుంది. ఏది నాన్ లోకల్ రిజర్వేషన్ అంటే అన్రిజర్వ్ రిజర్వేషన్ అనేది తీసేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణకు వచ్చి యూజీ చదవడానికి వీల్లేదు. సో దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ రూల్స్ వస్తాయి కదా, తెలంగాణ వాళ్ళు రాకుండా ఆపుతారు కదా, అప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బెనిఫిట్ కదా అంటే, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి అసలు వేరే కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఎవరు రారు, ఒక సిద్ధార్థ మెడికల్ కాలేజ్ తప్పించి. ఎందుకు రారు అంటే తెలంగాణలోనే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే కట్ ఆఫ్ కన్నా తెలంగాణలో టాప్ కాలేజ్ వస్తుంది. కాబట్టి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి యూజీకి అసలు ఎవరు రారు, ఒక సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ కాకుండా ఇంకా మిగతా కాలేజీలకి ఎవరు రావడానికి ఇష్టపడరు, ఎవరు రారు కూడా. కాబట్టి ఒకవేళ మీకు యూజీలో 2 స్టేట్స్ కనుక డెసిషన్ తీసుకొని అన్రిజర్వ్ కోటా అని తీసేస్తే తెలంగాణ వాళ్ళకి బెనిఫిట్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లాస్. ఓపెన్ గా తెలంగాణ విషయానికి వచ్చేసరికి, ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్, లాస్ లాంటివి ఇద్దరికి కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించవు. సో కాబట్టి ఓవరాల్ గా మాట్లాడుకుంటే ఈ నాన్ లోకల్ రిజర్వేషన్స్ వల్ల యూజీలో నష్టపోయే వాళ్ళు ఏపీ వాళ్ళు అనుకోవచ్చు. మరి ఏపీలో జస్ట్ యూజీ వాళ్ళనే నష్టపోతున్నారు అంటే పీజీ వల్ల వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది. ఏపీ వాళ్ళకి పీజీలో ప్రాఫిట్ అవుతుంది అంటే బెనిఫిట్ అవుతుంది. ఎందుకు పీజీలో బెనిఫిట్ అవుతుంది అని అంటే, మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇండియాలో పీజీ చదవాలి అనుకుంటే చాలా తక్కువ ఫీజుతో చదివే ఏకైక స్టేట్ ఆంధ్రప్రదేశ్. చాలా తక్కువ ఫీజుతో చదవాలి అన్న ఏకైక స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఏ క్యాట్లో 7,40,000 ఉంటుంది ఫీజు, ఆంధ్రప్రదేశ్లో 3 లక్షలు ఉంటుంది. ఓకేనా, తెలంగాణ బీ క్యాట్ విషయానికి వస్తే 23 lakhs ఉంటుంది ఫీజు, ఆంధ్రప్రదేశ్ బీ క్యాట్ విషయానికి వస్తే 10 lakhs ఉంటుంది. చూడండి, 10 lakhs ఎక్కడ, 23 lakhs ఎక్కడ, 3 lakhs ఎక్కడ, 7,40,000 ఎక్కడ అంటే చూడండి. ఇప్పుడు తెలంగాణ నుంచి చాలా ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళడానికి ఇష్టపడతారు, ఫీజు తక్కువ ఉంటుంది. అంటే బీ క్యాట్లో చదివిన వాళ్ళందరూ బాగా రిచ్ క్యాండిడేట్స్ కాదు, కొంతమంది బ్యాంక్ లోన్స్ పెట్టుకొని చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటారు. సో కాబట్టి ఈ నాన్ లోకల్ రిజర్వేషన్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే, తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలనుకున్న పీజీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. అంటే ఒక పీజీ విషయంలో ఏం జరుగుతుంది అంటే, పీజీ విషయంలో తెలంగాణ క్యాండిడేట్స్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ తెలంగాణలో ఫీజెస్ చాలా హైలో ఉంటాయి, పీజీలో ఆంధ్రప్రదేశ్లో చాలా లీస్ట్ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా కంపేర్ చేసినా కూడా ఎక్కడైనా పీజీ విషయంలో తక్కువ ఉంది ఫీజెస్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే. మీరు గమనించండి, 23 లక్షలు ఉంది తెలంగాణ ఫీజు, ఆంధ్రప్రదేశ్లో 10 లక్షలు ఉంది. 10 లక్షల నుంచి 23 లక్షలకు పట్టడానికి అంటే 23 లక్షలకి డైరెక్ట్ ఇంక్రీజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది చూడండి. ఒకటేసారి 10 లక్షల నుంచి 23 సంవత్సరాలకు కనుక ఇంక్రీజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. కాబట్టి 10 lakhs నుంచి 23 lakhs కి ఒకవేళ ఫీజు అనేది చేంజ్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకొక 5 years టైం అయినా పడుతుంది. కాబట్టి ఈ 5 years తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళడానికి, ఓకేనా, అది ఏ క్యాట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాట్ మాట్లాడుకున్నా కూడా అవకాశం లేకుండా పోతుంది. అండ్ ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్ పీజీ విషయంలో లాస్ అవుతా ఉన్నారు. ఓకేనా,
సో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకవేళ అన్రిజర్వ్డ్ కోటా అనేది తీసేస్తే అది గవర్నమెంట్ డెసిషన్, ఏ ప్రాంతాలని ఆ ప్రాంతాలు డెవలప్ చేసుకోవడంలో తప్పలేదు. సో నేను మీకు రియాలిటీ చెప్తా ఉన్నాను. ఒకవేళ అన్రిజర్వ్డ్ రిజర్వేషన్ తీసుకొస్తే యూజీలో ఏపీ వాళ్ళు నష్టపోతే పీజీలో టీఎస్ వాళ్ళు నష్టపోతారు. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? 2 స్టేట్లలో బెనిఫిట్ ఉంది, 2 స్టేట్లలో లాస్ ఉంది. ఒక యూజీ చేస్తేనే డాక్టర్స్ అయితే కాదు, జస్ట్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అయితే ప్రజెంట్ డాక్టర్స్ అయితే కాదు. ఎందుకంటే చాలా మంది అయిపోయారు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు. మీరు మంచి బ్రాంచ్లో, మంచి క్లినికల్ బ్రాంచ్లో మంచి ర్యాంక్ సాధించి పీజీ చేస్తేనే మీరు సొసైటీలో సెటిల్ అవుతారు. సో కాబట్టి 2 స్టేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ మాకు లాస్ అవుతుంది కాదు, ఒక స్టేట్లో ఒక కోర్సులో లాస్ అవుతే ఇంకొక స్టేట్లో ఇంకొక కోర్సులో లాస్ అవుతా ఉన్నారు అనమాట. సో కాబట్టి ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ ఈ సంవత్సరం నుంచి విడిపోతాయి. సో ఉంటుందా లేదా అనేది అఫీషియల్ జీవో వచ్చేంత వరకు మనం చెప్పలేము. దీన్ని కాంట్రవర్షియల్గా తీసుకోవడానికి అయితే అవకాశం, ఎందుకంటే నేను మీకు అప్డేట్ మాత్రం ఇచ్చాను, ఒరిజినల్ రియాలిటీ ఏంటని చెప్పాను. ఎందుకంటే నేను యూజీ పీజీ వాళ్ళని ఇద్దరు స్టూడెంట్స్ నేను గైడ్ చేస్తాను కాబట్టి సో ఏమేమి ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ట్రై చేశాను. ఏమైనా తప్పుగా మాట్లాడి ఏమైనా మీకు అనిపించుంటే సారీ నా నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.